अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्थनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं శ్రియమాశ్రయామః. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని చక్కగా సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 3వ శ్లోకాన్ని అధ్యయనం చేశాం. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసకానౌకహర్దిః స్తననయన గురుచ్చస్ఫార పుష్పద్విరేపా రచయితు మై లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. లక్ష్మీ కల్పవల్లి లక్ష్మీ అనేటటువంటి కల్పవల్లి రచయతు మై కటాక్షాన్ మై నాయందు కటాక్షాన్ కటాక్షములను రచయితు ప్రసరింపచేయుగాక అని భట్టర్ వారు నిన్న మనందరినీ కూడా తల్లి పాదార విందాల దగ్గరికి చేర్చి ఆవిడకి శరణాగతి చేసి ఆవిడ పాదాలు పట్టుకొని ఆవిడ కటాక్షములు మన మీద ప్రసరించాలని మన చేత ప్రార్థింపచేశారు. ఎలాంటి వైభవం కలిగినటువంటి ఆవిడ అంటే ఆ పరమాత్మ అనేటటువంటి వృక్షాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి కల్పవల్లి ఆవిడ. పరమాత్మ అనేటటువంటి కల్పవృక్షాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి కల్పవల్లి ఆ తల్లి. అంతేకాకుండా అలా ఆలింగనం చేసుకోవడం వల్ల కలిగినటువంటి లాభం ఏమిటి అంటే అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసకానౌకహర్తిః శ్రీసకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అనౌకహర్తిః అనే అనౌకహము అంటే వృక్షము, శ్రీమన్నారాయణుడు అనేటటువంటి వృక్షము, పారిజాత వృక్షము, కల్పవృక్షము ఎలా ఉంది అంటే ప్రతి దిశ భుజశాఖ అన్ని దిక్కులకి శాఖానుశాఖలుగా విస్తరించినటువంటి వాడయ్యాడు. ఎందుకు అంటే ఆవిడ్ని ఆలింగనం చేసుకోవడానికి అనుకలము ప్రతీక్షణము ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవడం ప్రారంభించడం వల్ల శుంభతు గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడు, అన్ని దిక్కులకి కూడా వ్యాపించినటువంటి వాడు. అలాంటి శ్రీమన్నారాయణుడిని ఆ తల్లి ఆలింగనం చేసుకోవడం వల్ల, ఆ తల్లి చేరడం వల్ల, ఆయన వక్షస్థలాన్ని చేరడం వల్ల ఆయనకేం లాభం కలుగుతోంది అండి అంటే వృద్ధి. ఆయనలో మరుగున పడి ఉన్నటువంటి గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తున్నాయి అని అభివర్ణిస్తూ, అలా గుణములతో కూడి ఉన్నటువంటి కళ్యాణ గుణములు చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు మా మీద పడాలి. ఒక్క కటాక్షము కాదు, పదే పదే ఆ కటాక్షములు ఎప్పుడూ కూడా మా మీద ప్రసరింపచేయాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ అమ్మ యొక్క సౌందర్యాన్ని, అమ్మ యొక్క ఆత్మగుణాలని, అమ్మ యొక్క రూపగుణాలన్నిటినీ కూడా తెలియచేశారు. ఎలా ఉంది ఆ తీగ అంటే చక్కగా పుష్పితమయ్యి ఉంది. ఆ తీగ గుత్తులుగా పుష్పాలతో నిండి ఉంది ఆ కల్పవల్లి. అంతేకాకుండా ఆ పుష్పాలలో స్రవించేటటువంటి మధువుని తాగడానికి గండు తుమ్మెదలు వచ్చి చేరుతూ ఉంటే అలా తుమ్మెదలు వాలినటువంటి విప్పారినటువంటి పుష్పాలతోటి ఆ తీగ విరాజిల్లుతోందండి. లక్ష్మీదేవి కూడా రంగనాయకి కూడా
భక్తి అనేటటువంటి స్తనములు కలిగినటువంటి ఆవిడ నయనములు కూడా తెల్లటి నయనములు, అందులో ఉన్నటువంటి కనుపాపలు నల్లటి కనుపాపలు, అవి దయని తెలియచేస్తున్నాయి. ఆమెని ఆశ్రయించేటటువంటి వారి మీద ఉప్పొంగి ప్రవహించేటటువంటి దయకి ప్రతీకగా దయని కురిపిస్తూ ఉన్నటువంటి తిరునేత్రములతోటి ఆవిడ మమ్మల్ని కటాక్షించాలి అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజున మనకి పరాశర భట్టర్ వారు అనుగ్రహించారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయ అర్థం ఏమిటంటే, కల్పవల్లితో కూడినటువంటి కల్పవృక్షాన్ని మనం సేవించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని మనం ఆశ్రయించాలి. ఆ శ్రీదేవితో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి మనం కైంకర్యాలు సమర్పించాలి. ఆవిడ కటాక్షములు శ్రీమన్నారాయణుడితోటి వేయించేసి ఉన్నటువంటి శ్రీదేవి యొక్క కటాక్షములు మన మీద ప్రసరింపచేయాలి అని ప్రార్థించాలి అని ఆ మిథున కైంకర్యాన్ని మనకి తెలియచేశారు భట్టర్ వారు. మనం శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేస్తున్నప్పటికీ కూడా ఇద్దరి వైభవాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి పరమాత్మని ఈ శ్లోకంలో భట్టర్ వారు ఒక వృక్షం కింద భావన చేశారు. అది కూడా సామాన్యమైనటువంటి వృక్షం కాదు, కల్పవృక్షంగా భావన చేస్తున్నారు. ఇదే విధంగా శ్రీరంగరాజస్తవంలో కూడా ఒక శ్లోకంలో అందంగా 2 శ్లోకాలలో ఈ వైభవాన్ని అంతటినీ కూడా మనకు అందించారు పరాశర భట్టర్ వారు. ఆ శ్లోకాలను కూడా శ్రీరంగరాజస్తవం అంతా కూడా రంగనాథుడి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి ఆ స్తోత్రంలో రంగనాథుడిని ఒక పారిజాత వృక్షం కింద అభివర్ణిస్తారు, రూపకం చేస్తారు భట్టర్ వారు. ఆ శ్లోకాన్ని కూడా సేవించి అందులో ఉన్నటువంటి విశేషాలు, కేవలం శ్రీగుణరత్న కోసం సేవిస్తున్నాం కదా, అమ్మ వైభవాన్ని ఒక్కటే మేము తెలుసుకుంటాము అనుకోకుండా, ఇందులో ఎలా అయితే కల్పవల్లితో కూడి ఉన్నటువంటి కల్పవృక్షాన్ని సేవించాలి, ఆ తల్లితో కూడి ఉన్నటువంటి రంగనాథుడిని రంగనాయకితోటి వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడిని సేవింపచేస్తున్నారు. కాబట్టి ఆ శ్రీరంగరాజస్తవంలో రంగనాథుడి యొక్క వైభవాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక శ్లోకంలో అంటారు, రంగనాథుడు అక్కడ చూస్తున్నటువంటి నంబెరుమాళ్ళు మాకు నంబెరుమాళ్ళ కనిపించటం లేదండి, ఒక అలౌకికమైనటువంటి పారిజాత వృక్షంగా మాకు దర్శనమిస్తున్నారు అని భట్టర్ వారు అద్భుతంగా ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. క్షితి కమల నివాస కల్పవల్లీ సలీల ఉల్లుఠన దిశ దశ ఉద్యత్ యవ్వనారంభ జృంభః శ్రమం అపహరతాం మే రంగధామేతి తత్తత్ వరమయ ఫలనమ్రః పత్రలః పారిజాతః. అద్భుతమైనటువంటి శ్లోకం. భట్టర్ వారే కీర్తించాలి. రంగనాథుడి యొక్క వైభవాన్ని చెప్పాలి అంటే అది భట్టర్ వారే చెప్పాలండి. రామానుజుల వారి వైభవం తెలియచేయాలి అంటే తిరువరంగ తముదనార్లే ఆ వైభవాన్ని చెప్పాలి. రంగనాథుడు శ్రీరంగనాథుడి యొక్క వైభవము, శ్రీరంగనాయకి యొక్క వైభవాన్ని తెలియచేయాలి అంటే అది భట్టర్ వారే చెప్పాలండి అని చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ శ్రీరంగనాథుడిని ఏమని అభివర్ణిస్తున్నారు? పారిజాతః అని ఒక పారిజాత వృక్షంగా అభివర్ణిస్తున్నారు. రంగధామేతి పారిజాతః, శ్రీరంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము మే నా యొక్క శ్రమం అపహరతాం, నా శ్రమను అపహరతాం పోగొట్టుగాక అని ప్రార్థిస్తున్నారు. ఎలాంటి పారిజాత వృక్షం అండి? క్షితికమల నివాస కల్పవల్లీ సలిల ఉద్లుఠన. ఎలా ఉంది ఆ పారిజాత వృక్షము అంటే కల్పవల్లీ సలిల ఉద్లుఠన. కల్పవల్లులతోటి కల్పవల్లుల యొక్క విలాసం, సలీల విలాసముతో కూడినటువంటి ఉల్లుఠన ఆలింగనం చేసుకోబడింది ఆ పారిజాత వృక్షము. రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము కూడా క్షితి కమల నివాస కల్పవల్లీ సలిల ఉల్లుఠన. క్షితి అంటే భూదేవి, కమల నివాస కమలమును అందు నివాసం ఉండేటటువంటి తల్లి ఆ లక్ష్మీదేవి, శ్రీదేవి అనేటటువంటి కల్పవల్లి కల్పలత యొక్క సలీల విలాసముతోటి కూడి ఉన్నటువంటి ఉద్లుఠన ఆలింగనం చేసుకోబడినటువంటి వాడు రంగనాథుడు అని అద్భుతంగా చెప్తున్నారు. పారిజాత వృక్షానికి కల్పవల్లి అనేటటువంటి తీగ చుట్టుకొని ఉంటే
ఈ రంగనాథుడు అనేటటువంటి పారిజాతానికి క్షితికమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన. క్షితి భూదేవి, శ్రీదేవి అనేటటువంటి 2 కల్పవల్లులు ఆ విలాసంగా రంగనాథుడిని ఆలింగనం చేసుకొని ఉన్నారండి. అంటే ఎదురుగుండా నంబెరుమాళ్ళను సేవిస్తున్నారు. నంబెరుమాళ్ళకి ఇటువైపున శ్రీదేవి, అటువైపున భూదేవి వేయించేసి ఉంటారు. కాబట్టి ఆ శ్రీదేవి భూదేవి దేవిమారులతోటి శ్రీదేవి భూదేవితో వేయించేసినటువంటి ఆ నంబెరుమాళ్ళు ఎలా కనిపిస్తున్నారు భట్టర్ వారికి అంటే ఒక పారిజాత వృక్షాన్ని పెనవేసుకున్నటువంటి కల్పవల్లులాగా ఆయనకి వారికి దర్శనాన్ని కటాక్షాన్ని చేస్తున్నారు నంబెరుమాళ్ళు పరాశర భట్టర్ వారికి. అలా క్షితి కమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన అలా వారు ఆలింగనం చేసుకోగానే ఏమైంది రంగనాథుడికి? దశ ఉద్యుద్యవ్వనారంభ జృంభ. దశ అన్ని దిక్కులలోనూ ఉద్యత్ ప్రకాశించేటటువంటి యవ్వనారంభ జృంభ, యవ్వనము యొక్క ఆరంభ జృంభ అతిశయం కలిగింది రంగనాథుడికి. నిత్యము కూడా నంబెరుమాళ్ళు నవయవ్వన యువకుడులా అలా కనిపిస్తూ ఉండడానికి కారణం ఏమిటండి అంటే అదిగోండి ఆ పక్కన శ్రీదేవి, ఈ పక్కన భూదేవి నిత్యము స్వామిని పెనవేసుకొని ఉండడం వల్ల ఆయన ఎప్పుడూ కూడా యువకుడిగానే మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన యవ్వన శోభ అంతా కూడా దశ దిశలా కూడా అతిశయం కలిగి ఆ యవ్వన శోభ అంతా కూడా నలుదిక్కులా కూడా ప్రకాశిస్తోంది అని చమత్కారంగా చెప్తున్నారు. అలాంటి రంగనాథుడు అలాంటి రంగనాథుడు ఎలాంటి రంగనాథుడు? పారిజాత వృక్షం లాంటి రంగనాథుడు. మరి పారిజాత వృక్షం ఎలా ఉంటుందండి అంటే దానికి పత్రములు ఉంటాయి, అంటే ఆకులు ఉంటాయి, ఫలములు కూడా ఉంటాయి కదా. మరి ఈ రంగనాథుడు కూడా వరమయ ఫలనమ్రః పత్రల పారిజాత. వరమయ ఫలనమ్రః, అద్భుతమైనటువంటి మాట. కోరుకున్నటువంటి ఫలములన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు. అలా ఎక్కువ ఫలములు ఒక చెట్టుకు ఉన్నాయనుకోండి, ఆ చెట్టు నిటారుగా ఉండదు. ఆ ఫలముల యొక్క బరువుతోటి కొంచెం వాలినట్టుగా ఉంటుంది చెట్టు. ఫలములు లేకపోతే చెట్టు నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది. ఎక్కువ ఫలములు సీజన్ వచ్చి ఆ ఫలములన్నీ కూడా చెట్టుకి వచ్చాయనుకోండి, ఆ చెట్టు ఆ బరువుకి ఫలముల యొక్క బరువుకి కొంచెం వాలినట్టుగా ఉంటుంది. ఇక్కడ రంగనాథుడు కూడా అలాగే వరమయ ఫలనమ్రః, కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి వాడు. నమ్రః, కొంచెం వంగినట్టుగా ఉండేటటువంటి పారిజాతం అండి మన రంగనాథుడు అంటున్నారు. పత్రలహ, ఆకులతోటి పత్రములతోటి నిండి ఉన్నటువంటి పారిజాతము రంగనాథుడు. అలాంటి ఆ పారిజాత వృక్షము మే శ్రమం అపహరతాం, నా యొక్క శ్రమను తొలగించుగాక అని అద్భుతంగా ఇందులో తెలియచేస్తున్నారు భట్టర్ వారు. కల్పవృక్షంగా రంగనాథుడిని ఒక కల్పవృక్షంగా అభివర్ణిస్తున్నారు. వేదం కూడా పరమాత్మని బ్రహ్మ వనం బ్రహ్మ సవృక్ష ఆసీత్, పరమాత్మని ఒక వనంగా ఒక వృక్షంగా అభివర్ణిస్తుంది వేదం. ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ తత్వాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నారు పరాశర భట్టర్ వారు. వృక్ష శబ్దానికి వరించేటటువంటి వాడు, వరింపబడేటటువంటి వాడు అని 2 అర్థాలు ఉన్నాయి. అందరి చేత కోరుకునేటటువంటి వాడు, ఆయన కూడా మనని కోరుకునేటటువంటి వాడు. వరింపబడేటటువంటి వాడు, వరించేటటువంటి వాడు అనేటటువంటి 2 అర్థాలు కూడా రంగనాథుడి విషయంలో సార్థకత కలుగుతాయి. ఆయన ఎలా ఉంటాడు? ఎవరైనా వచ్చి నన్ను కోరుకుంటారా అని ప్రతీక్షిస్తూ, నన్ను ఎవరైనా వరిస్తారా అని ఆయన కూడా తన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ కూడా కోరుకుంటూ వారిని ఆనందంగా స్వీకరిస్తూ వరిస్తూ ఉండేటటువంటి వాడు. ఆయనని అందరూ కూడా రంగనాథుణ్ణే ఆశ్రయించాలి అని అందరూ కూడా ఆయనను వరిస్తూ ఉంటారు. అలా వరింపబడేటటువంటి వాడు, వరించేటటువంటి వాడు అనేటటువంటి అర్థము వృక్ష శబ్దానికి ఉంది. కాబట్టి బ్రహ్మవనం బ్రహ్మ సవృక్షాసీత్, పరబ్రహ్మమే పరమాత్మ ఒక వనమని, పరమాత్మ ఒక వృక్షమని వేదం తెలియచేస్తుంది.
వేదమే కాకుండా ఇతిహాస పురాణాలన్నిటిలో కూడా పరమాత్మని ఒక చక్కటి వృక్షంగా అభివర్ణిస్తూ ఉంటారు అందరూ కూడా. వాల్మీకి మహర్షి రామాయణంలో కిష్కింధకాండలో నివాస వృక్ష సాధూనాం రాముని గురించి తెలియచేసేటటువంటి సందర్భంలో రామచంద్రుడు ఎలాంటి వాడు అంటే సాధువులకి నివాస వృక్ష, నివసించడానికి తగినటువంటి వృక్షమైనటువంటి వాడు. సాధువులందరూ కూడా చేరేటటువంటి ఒక చక్కటి వృక్షమైనటువంటి వాడు రామచంద్రుడు. సత్పురుషులకు నివాస వృక్షము రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో తెలియచేస్తాడు. ఆశ్చర్యం, అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని తెలియచేసింది ఎవరు అంటే తార తెలియచేస్తుంది. రామాయణం అంతటిలో కూడా రామచంద్రుని యొక్క తత్వాన్ని బాగా తెలిసినటువంటి వారు నలుగురు స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఉన్నారండి. అందులో తార ఒకటి. సుమిత్రాదేవి, మండోదరి, తార, వీరందరూ కూడా రామతత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వారు. అలా రామచంద్రుడు మరెవరో కాదు, పరాత్పరుడు అని తెలిసినటువంటి తార చెప్పినటువంటి మాట నివాస వృక్ష సాధూనాం, సాధువులకి సత్పురుషులకి నివాస వృక్షము వంటి వాడు రామచంద్రుడు అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియచేయబడింది. అంతేకాకుండా నిన్న మనం చెప్పుకున్నట్టుగా వాసుదేవ తరుఛాయ వృక్షము వాసుదేవుడు అనేటటువంటి వృక్షము నీడ ఎలా ఉంటుంది అంటే అతి శీతలంగా ఉండదు, అతి వేడిగా ఉండదు, హాయిని కలిగించేటటువంటి ఒక సమమైనటువంటి విధంగా ఉంటుంది ఆ నీడ. అలాంటి నీడలో చేరడమే జీవుని యొక్క లక్ష్యము అనేటటువంటి విషయాన్ని పురాణాలలో మహర్షుల చేత చెప్పబడింది. అంతేకాదండి, ఆళ్వార్లు కూడా అందంగా ఒక పాసురంలో తెలియచేస్తారు. పరమాత్మని ఒక కల్పవృక్షంతో పోలుస్తూ ఉంటారు. పర్పనాభన్ ఉయర్వర ఉయర్వం பெருநிரலோன் என் பரன் என்னை ஆக்கிக்கொண்டு எனக்கே தன்னை தந்த கற்பகம் என்னமுதம் கார்முகில் போலும் வேங்கட நல்வெற்பன் విసుంబోర్ పిరాన్ ఎందై దామోదరనై. రెండవ దశకంలో 7వ తిరువాయుమిషిలో 11వ పాసురంలో చెప్తారు. పద్మనాభన్, నాభియందు పద్మము కలిగినటువంటి ఓ పద్మనాభ, ఉయర్వర ఉయర్వం, లోకంలో అతిశయమంతా కూడా అరా లేకుండేటట్టుగా, ఉయరుం గొప్పగా వృద్ధి చెందేటటువంటి అతిశయం కలిగినటువంటి వాడు, ఈ లోకంలో లేనటువంటి అతిశయాన్నంతటినీ కూడా కలిగినటువంటి వాడు. పెరుం గొప్ప, తిరలోన్ బలం కలిగినటువంటి వాడు. ఎన్ పరన్ నాకు నాయందు ఆసక్తి కలిగినటువంటి వాడు. ఎన్నై ఆకిక్కొండు నన్ను స్వీకరించి, నన్ను తన దాసుడిగా స్వీకరించి, ఎనక్కే తన్నై తంద కర్పగం, తనని తాను అర్పించుకున్నటువంటి కల్పవృక్షం వంటివాడు. ఏమాత్రం ఆభిముఖ్యం ఉన్నా, పరమాత్మ పట్ల ఏమాత్రం చిన్న ప్రేమ ఉన్నా కూడా, చిన్న విశ్వాసం ఉన్నా, చిన్న భక్తి ఉన్నా, ఆయనని పొందాలనేటటువంటి కోరిక ఉన్నా, ఆయన అంటే గిట్టకపోవడం అనేటటువంటి ఒక చక్కటి మంచి లక్షణం ఉన్నా, తన్నై తంద కర్పకం, తనని తాను తనని తాను ఇచ్చేసుకునేటటువంటి కల్పవృక్షం వంటివాడు పరమాత్మ. ఎన్నముదం నాకు అమృతం వంటివాడు. కార్ముగిల్ పోలం వేంగడనల్ వెర్పన్, కాల్ముగిల్ వేంగడం అనేటటువంటి తిరువేంగడం అనేటటువంటి విలక్షణమైనటువంటి వెర్పన్, తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి కార్ముగిల్ పోలం నల్లటి మేఘము వంటివాడు. విసుంబోర్ పిరాన్, పరమపదవాసులందరికీ కూడా స్వామి అయినటువంటి వాడు. ఎందై నాకు స్వామి అయినటువంటి దామోదర అనేటటువంటి పాసురంలో తన్నై తంత కర్పగం, తనని తాను అర్పించుకునేటటువంటి కల్పవృక్షము అనే ఆళ్వార్లు కూడా ఈ సూక్తిని పెరుమాళ్ళని అద్వితీయమైనటువంటి కల్పవృక్షంగా భావన చేశారు. పూర్వాచార్యులు కూడా పరమాత్మని అర్థికల్పక, యామునాచార్యుల వారి స్తోత్రరత్నంలో 45వ శ్లోకంలో పరమాత్మని అర్థికల్పక, అర్థులకి వారు కోరుకునేటటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేటటువంటి వాడు అనే విధంగా స్తోత్రరత్నంలో యామునాచార్యుల వారు కూడా కటాక్షించారు.
కోరినటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేటటువంటి వాడు పరమాత్మ. ఈ విషయాన్నే బ్రహ్మసూత్రాలలో కూడా చెప్తారు. పరమత ఉపపత్తే. జీవుడు ఫలము ఎవరి ద్వారా పొందాలండి అంటే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడి ద్వారానే ఫలము పొందాలి. ఫలములన్నీ కూడా ఆయనే ఇచ్చేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని బ్రహ్మసూత్రాలతో కూడా చెప్పబడి ఉంది. అలా ఈ వృక్షము కూడా వృక్షమే కదా, లోకంలో వృక్షమే కదా ఫలమును ప్రసాదించేటటువంటిది. పారిజాతంగా భావన చేసేటటువంటి రంగనాథుడు అనేటటువంటి ఈ పారిజాతము కూడా కర్మఫలములన్నిటినీ కూడా మనకి ప్రసాదించేటటువంటి గొప్ప వృక్షము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ వృక్షము ఈ ఈ లోకంలో ఉండేటటువంటి వృక్షము కానీ, స్వర్గంలో ఉన్నటువంటి కల్పవృక్షము కానీ దానికన్నా గొప్పదండి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము అంటున్నారు. ఎందుకండి అంటే ఆ స్వర్గంలో ఉన్నటువంటి కల్పవృక్షమైన, ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు ఫలాలను ప్రసాదించేటటువంటి వృక్షములైన అల్ప జ్ఞానం కలిగినటువంటివి, అల్ప శక్తి కలిగినటువంటివి, అల్ప ఫలములు ఇచ్చేటటువంటివే కానీ సంపూర్ణ ఫలములు ఇచ్చేటటువంటివి కాదు. కానీ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము సర్వజ్ఞుడు, చక్కటి జ్ఞానం అల్ప జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు, సర్వజ్ఞుడు, మొత్తము సకల విధములైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు, అల్పశక్తి కలిగినటువంటి వాడు కాదు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, ఇక అల్ప ఫలములు ఇచ్చేటటువంటి వాడు కాదు, సకల ఫలములను ఇచ్చేటటువంటి వాడు. అందుకే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడే అయినటువంటి వాడు కాబట్టి మాసుచః ఏడవకండి, అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః, దుఃఖించకండి, మీ పాపాలన్నిటినీ కూడా నేను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని ఆ వాగ్దానం ఎలా చేయగలిగాడు అంటే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు కాబట్టి. ఈ ఆత్మ అనాదిగా ఉంది, అనాదిగా కర్మను చేస్తూ ఉంది. ఆ అనాదిగా ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆర్జించినటువంటి పాపమంతా కూడా ఎంత ఉందో తెలిస్తేనే అప్పుడు దాన్ని తొలగించగలుగుతాడు. సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడికి మాత్రమే ఈ జీవుడు ఎంత పాపం చేశాడు, ఎంత పుణ్యం చేశాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు మాత్రమే మనకి ఆ పాపాలను తొలగించగలడు. అంతేకాకుండా ఆ పాపాలను తొలగించాలంటే శక్తి కలిగి ఉండాలండి. సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మకే అది చెందుతుంది. అందుకే ఈ కల్పవృక్షము రంగనాథుడు అనేటటువంటి కల్పవృక్షము సర్వజ్ఞత్వము కలిగినటువంటి వాడు, సర్వశక్తిత్వము కలిగినటువంటి వాడు, సకల ఫలత్వము కలిగినటువంటి వాడు. మోక్షము ఇవ్వగలదా కల్పవృక్షము? లౌకికమైనటువంటి వృక్షాలు తీయని ఫలములిస్తాయి. స్వర్గంలో ఉన్నటువంటి కల్పవృక్షము కామితములన్నిటినీ ప్రసాదిస్తుంది. కానీ మోక్షం అనేటటువంటి పరమ పురుషార్థాన్ని ఇవ్వగలదా అంటే ఇవ్వలేదు. కానీ సకల ఫలప్రదోహి విష్ణువు అని చెప్పేటటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు మాత్రం మోక్షాన్ని కూడా ప్రసాదించేటటువంటి పారిజాతం అండి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు అంటున్నారు. అర్థికల్పక అనేటటువంటి మాటకి చమత్కారంగా ఇంకొక నిర్వచనం కూడా చెప్తారు. ఆ కల్పవృక్షము కూడా అర్థులకి కావాల్సినటువంటి కోరికలను తీర్చేటటువంటిదే. కానీ రంగనాథుడు అనేటటువంటి ఈ కల్పవృక్షం మాత్రం అర్థులను కల్పించగలదు కూడా. అంటే జీవులను సృష్టించగలదు. అసలు జీవులకి కర్ణకళేబరాలు ప్రసాదించి సృష్టించడం వల్లే ఆ జీవులు పరమాత్మ దగ్గరికి చేరుతున్నారు, కావాల్సినటువంటి పురుషార్థములు కోరుకుంటున్నారు. కొంచెం సుకృతం బాగుండి పరమాత్మ కటాక్షం వారి మీద పడి ఆచార్యుల్ని ఆశ్రయించినటువంటి వారేమో మోక్షాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఆ అనుగ్రహం లేనటువంటి వారు ధర్మార్థ కామములు అనేటటువంటి నీచ పురుషార్థముల్ని కోరుకుంటున్నారు. అలా అర్థులను కల్పించగలిగేటటువంటి ప్రత్యేకత ఈ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి రంగనాథుడు అనేటటువంటి పారిజాతానికి ఉంది తప్ప మిగిలినటువంటి కల్పవృక్షాలకి సృష్టించేటటువంటి ఒక శక్తి లేదు కదా అని చమత్కారంగా కూడా అర్థికల్పక అంటే అర్థులను కల్పించడము అనేటటువంటి అర్థాన్ని తీసుకొని అది పరమాత్మ విషయంలోనే సంభవిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక శ్లోకానికి వస్తే క్షితి కమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన అని అందంగా చెప్పారు. శ్రీదేవి భూదేవి అనేటటువంటి రెండు లతలు విలాసంగా చుట్టుకొని ఉండటం చేత అన్ని దిక్కులలోనూ తొలికిసలాడుతున్నటువంటి నవయవ్వన శోభ కలిగినటువంటి వాడు రంగనాథుడు.
శ్రీదేవి భూదేవి నిత్యము కూడా ఆయన పక్కన ఉండడం వల్ల ఆయన యొక్క నవయవ్వన శోభ కూడా అన్ని దిక్కులా కూడా ప్రకాశిస్తోందండి. ఆయన కోరికలు తీర్చేటటువంటి ఫలములను ఇచ్చేటటువంటి వాడు. అలా ఫలములను ఇవ్వడానికి కొంచెం వంగినట్టుగా ఉంటాడండి. అంటే ముందుకు వస్తున్నాడు. ఎక్కడో పరమపదనాథుడు, పరంధాముడు, సర్వుల్ని కూడా శాసించేటటువంటి వాడు, నిరంకుశ స్వతంత్రుడు. ఆయన గొప్ప పారిజాతం అయితే అయ్యాడండి. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అని అలా ఉండుంటే కనుక ఆయనకి ఇంత గొప్ప వైభవం వచ్చేది కాదు. ఆయన ఎలాంటి వాడు అంటే వరమయ ఫల నమ్రహ పత్రల పారిజాత. నమ్రహ అనేటటువంటి పదం ఉంది చూసారా, అద్భుతమైనటువంటి పదం. అసాధారణమైనటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు. అంత గొప్పవాడైనప్పటికీ కూడా, శ్రీదేవి భూదేవి చేత పొందదగినటువంటి వాడైనప్పటికీ కూడా మనందరి కోరికలను తీర్చడానికి శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా వేంచేసేటటువంటి అసాధారణమైనటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు అని నమ్రహ. ఫలములు కలిగినటువంటి చెట్టు ఎలా అయితే వంగి ఉండి చిన్న పిల్లవాడు కూడా వెళ్ళి ఆ ఫలములు కోసుకునేటట్టుగా వీలుగా, అధికారం ఏమీ లేకుండా, తారతమ్యములు ఏమీ లేకుండా వృక్షము ఎలా అయితే తన ఫలములను అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంటుందో అలా అందరికీ కూడా ఫలమును ప్రసాదించేటటువంటి వాడు రంగనాథుడు. ఆ ఫలములను కూడా వారు కష్టపడి తీసుకోవక్కర్లేదండి. పారిజాతము అనేటటువంటి రంగనాథుడు వంగే ఉంటాడు, ఫలములతోటి వంగే ఉంటాడు. అంటే అత్యంత సౌలభ్యాన్ని పరమాత్మ చూపిస్తూ ఉంటాడు. కోరుకోవడమే ఆలస్యము, ఫలాలన్నిటినీ కూడా అందించేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పచ్చని ఆకులతోటి నిండినటువంటి వాడు పత్రల పారిజాత. పచ్చని ఆకులతోటి నిండినటువంటి వాడు రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము. పచ్చని ఆకులు కలిగి ఉండటము అంటే ఎవరైతే ఆ చెట్టు కిందకి చేరుతారో పచ్చని ఆకులు కలిగినటువంటి వృక్షము కాబట్టి చక్కటి నీడ ఇస్తుందండి. ఆ చెట్టు ఆకులు లేనటువంటి చెట్టు నీడను ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా. పచ్చని ఆకులు ఉన్నటువంటి చెట్టు మాత్రమే చక్కటి నీడనిస్తుంది. రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము కూడా చక్కటి నీడనిస్తుందండి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక రూపమైనటువంటి శ్రమలన్నిటినీ కూడా, తాపత్రయాలన్నిటినీ కూడా తీర్చగలిగేటటువంటి అచపచ్చని ఆకులతో కూడినటువంటి కల్పవృక్షము ఈ రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక శ్రీదేవి భూదేవి ఆ కల్పవృక్షాన్ని కల్పలతగా ఆశ్రయించి ఉండడాన్ని, విలాసంగా ఆలింగనం చేసుకొని ఉండడాన్ని ఏది దృష్టిలో ఉంచుకొని భట్టరవారు అనుగ్రహించారు అంటే అగలగిల్లే నిరయమెన్రు అలర్మేల్ మంగై అనేటటువంటి ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తిని మనసులో ఉంచుకొని అనుక్షణం అనుకల తనుకాండ ఆలింగనారంభ సుంబతు ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖ నౌకహర్తి. అనుక్షణము కూడా శ్రీదేవి భూదేవి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా రంగనాథుడి పక్కన అలాగే వేయించేసి ఆయనని పట్టుకొని వేయించేసి ఉంటారు అనేటటువంటి విషయాన్ని, ప్రతి క్షణము కూడా ఒక్క క్షణము కూడా విడిచిపెట్టకుండా ఆయన పక్కన ఉంటేనే అమ్మో విడిచిపెట్టేయాల్సి వస్తుందేమో, ఆయనని విడిచి దూరంగా ఉండలేను అని పరితపిస్తూ ఉంటారు ఆ శ్రీదేవి భూదేవి కూడా. ఇక్కడ భూదేవిని కూడా చెప్తున్నారు కదండి. కానీ ఆళ్వార్లందరూ కూడా పిరాట్టి విషయంలోనే చెప్పారు కదా. అంటే భూదేవి మరెవరో కాదు, ఆ పిరాట్టికి ప్రతిరూపమే. ఇందులో శ్రీగుణరత్న కోసంలోనే మనకి భట్టరవారు అనుగ్రహిస్తారు. ఆవిడ అవయవి అయితే మిగిలినటువంటి దేవేరులందరూ కూడా ఆవిడ యొక్క అవయవములు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆవిడ రంగనాథుడు అనేటటువంటి పిరాట్టి శ్రీదేవి రంగనాథుడు అనేటటువంటి సరస్సులో విహరించేటటువంటి హంస అయితే భూదేవి ఆ హంస యొక్క నీళ్ళల్లో సరస్సులో హంస విహరిస్తూ ఉంటే ఆ హంస యొక్క నీడ ఆ నీళ్ళల్లో మనకి చక్కగా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతమైనటువంటి కొలను అయితే తామర పూలతోటి నిండి ఉన్నటువంటి కొలనులో తెల్లటి హంస సంచరిస్తూ ఉంటే ఆ సంచరించేటటువంటి హంస యొక్క నీడను కూడా మనం ఆ కొలంలో చూడగలుగుతాం. అలా హంస పిరాటి అయితే శ్రీదేవి అయితే ఆ హంస నీడ కనిపిస్తున్నటువంటి ఆ నీడే భూదేవి అని అందంగా ఈ శ్రీరంగరాజస్తవంలో పరాశర భట్టర్ వారే తెలియజేస్తూ ఉంటారు. అలా శ్రీదేవి భూదేవిలు నిత్యము ఒక్క క్షణము కూడా విడిచిపెట్టకుండా ఆ కల్పవృక్షాన్ని, పారిజాత వృక్షాన్ని అల్లుకున్నటువంటి కల్పవల్లలులాగా ఉన్నారు. వేదాంత దేశికులు కూడా వరదరాజ పంచాశత్ అనేటటువంటి ఒక స్తోత్రంలో కలస జలతి కన్యా వల్లరి కల్పసాఖి
వరదరాజస్వామి అనేటటువంటి కల్పవృక్షం ఉందండి. ఆ కల్పవృక్షం ఎలా ఉంది? కలస జలది కన్యావల్లరి, కలస జలది కన్యా, పాల సముద్రం నుండి పుట్టినటువంటి కన్యా లక్ష్మీదేవి అనేటటువంటి కల్పలత ఆశ్రయించినటువంటి కల్పశాఖము వరదరాజస్వామి అని అద్భుతంగా మా వేదాంత దేశకులు కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు. అలా ఈ లత సంబంధమే ఆ కల్పవృక్షానికి, రంగనాథుడు కల్పవృక్షంగా అవ్వడానికి కారణమవుతుంది. లక్ష్మీదేవి భూదేవి రంగనాథుడు పక్కన లేకపోతే గనక ఆయన ఇంత గొప్పగా వరాలు ఇచ్చేటటువంటి వాడు అవ్వగలుగుతాడా? లేదండి. ఆ వైభవం అంతా కూడా పిరాట్టిమారులదే. వారు పక్కన ఉండి స్వామి కటాక్షించండి, స్వామి కటాక్షించండి అని చమత్కారంగా చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. మనం ఇన్ని పాపాలు చేసి ఆ కోరిక కావాలి, ఈ కోరిక కావాలి అని రంగనాథుడు ముందుకు వెళితే రంగనాథుడు మనల్ని చూసి, మన పాపాలను చూసి తల తిప్పేసుకుంటాడట, కుడివైపుకి తల తిప్పుతాడట. ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీదేవి ఇలా మళ్ళీ పరమాత్మ యొక్క బుగ్గను పట్టుకొని మళ్ళీ మన వైపే తిరిగేటట్టుగా చేస్తుందట. ఈసారి మళ్ళీ మనల్ని చూసి మనం చేసినటువంటి పాపాలు ఇంకా ఆయనకు కనిపిస్తూ ఈసారి ఎడం వైపు తల తిప్పేసుకుంటాడట. ఆ పక్కన ఉన్నటువంటి భూదేవి మళ్ళీ మనని పరమాత్మ యొక్క తలను, శిరస్సును మన వైపే తిప్పుతుందట. ఇలా కాదు, ఈసారి నేను ఈ జీవుని యొక్క పాపాలు చూడలేను అని ఆయన తలను కిందకి వంచేసుకుంటాడట. వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పరమాత్మ యొక్క శిరస్సుని మళ్ళీ మన వైపు, తన తిరుపక మండలాన్ని మళ్ళీ మన వైపు ఉంచి మనల్ని కటాక్షింపచేస్తారు అని పెద్దలందరూ కూడా చమత్కారంగా చెప్తూ ఉంటారు. అలా ఆ దేవేరులే పక్కన లేకపోతే ఆ పరమాత్మ తన తిరుముఖ మండలాన్ని పక్కకు తిప్పేసుకొని అసలు వరములే కటాక్షించకుండా ఉంటాడు. ఆయన పారిజాతం అవుతున్నాడు. ఫలములతో కూడినటువంటి వరమయ ఫలనమ్రహ అవుతున్నాడు. అంటే దానికి కారణము ఆ క్షితి కల్ప కమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన, ఆ శ్రీదేవి భూదేవి అనేటటువంటి దేవిమారులు ఆయన పక్కన ఉండడం వల్లే, ఆయనని ఆలింగనం చేసుకొని ఆ కల్పవృక్షాన్ని ఉండటం వల్లే అదొక గొప్ప వరములు ఇచ్చేటటువంటి కల్పవృక్షం అవుతుంది అంటున్నారు. అంతేకాకుండా ఆ కల్పవృక్షము నిత్య యవ్వన ప్రారంభ దశలోనే ఉండి అతిశయం అంతా కూడా నలుదిక్కులకి వ్యాపించడానికి కారణం పిరాట్టిమారులే. ఈ పక్కన బంగారు హేమవర్ణంలో విరాజిల్లేటటువంటి శ్రీదేవి భూదేవి ఇద్దరూ కూడా ఆయన పక్కన ఉండేసరికి ఆయనలో ఆనందం పొంగి పొర్లి ఆయన ఎప్పుడూ కూడా నిత్య యవ్వన శోభతోనే ఉంటారు. లోకంలో వృక్షాన్ని అల్లుకున్నటువంటి తీగకి, ఆ తీగ వృక్షాన్ని అల్లుకోవడం వల్ల ఆ తీగకి ఒక లాభం కలుగుతుంది, అది చక్కగా పెరుగుతుంది సహజంగా ప్రాకృతంలో. కానీ రంగనాథుడు పక్కన ఉన్నటువంటి దేవి మారులు అనేటటువంటి తీగల కల్పవల్లుల వల్ల ఆయనకే గొప్ప శోభ కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆయనని ఆ కల్పవల్లులో ఆయనని ఆలింగనం చేసుకోవడం వల్ల ఆయనకి గొప్ప శోభ కలుగుతోంది. ఆయన ఎప్పుడూ కూడా యవ్వన దశలోనే ఉంటున్నాడు. ఆ యవ్వనము కూడా నలుదిక్కులా కూడా వ్యాపిస్తోంది అనేటటువంటి అర్థాన్ని తెలియజేస్తున్నారు. పరమాత్మ యొక్క స్వరూపము అంతటా కూడా వ్యాపిస్తోంది. రంగనాథుడండి పరమ సౌలభ్యం కలిగినటువంటి వాడు, పరమ వాత్సల్యం కలిగినటువంటి వాడు, పరమ సౌశీల్యం కలిగినటువంటి వాడు అని ఆయన వైభవం అంతా కూడా నలదిక్కులకి వ్యాపించడానికి కారణం ఆ పక్కన దేవీమారులు ఉండడం వల్ల, వారి వల్ల ఆయనలో ఉన్నటువంటి గుణములు ప్రకాశించడం వల్ల. అలా నలుదిక్కులకి దశ దిశ ఉద్యుత్ యవ్వనారంభ జృంభ, నలుదిక్కులకి కూడా ఆయన పరబ్రహ్మతత్వము వ్యాపిస్తోంది. అంటే దానికి కారణం దేవి పిరాట్టిమారులిద్దరూ కూడా పక్కన ఉండడం వల్ల అని ఒక అర్థము. పరమాత్మ పరమ రసికుడు కాబట్టి ఆ లీలారసాన్ని దేవియేరులతోటి లీలారసాన్ని అనుభవించేటప్పుడు ఆయనకి 2 భుజములు చాలటం లేదండి. ఆయన అనేక భుజములు కలిగినటువంటి వాడై ఆ దేవీమారులతోటి ఆ లీలారసాన్ని అనుభవిస్తున్నాడు అని ఇంకొక సరసమైనటువంటి అర్థాన్ని కూడా చెప్తారు. తోళ్గళ్ళాయిరత్తాయ్ తాళ్గళ్ళాయిరత్తాయ్, ఆళ్వార్లు కూడా 1000 బాహువులు కలిగినటువంటి వాడు, అనేక పాదములు శ్రీపాదములు కలిగినటువంటి వాడు అని విశ్వరూపాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. అలా పరమాత్మ కూడా తోళ్గళ్ళ ఆయిరత్తాళ్ తాళ్గళ్ళ ఆయిరత్తాళ్ అని తన బాహువులు ఆ పిరాట్టి దేవేరుని ఆలింగనం చేసుకోవడానికి తన బాహువులు సరిపోక దశ దిశలా కూడా వ్యాపించినటువంటి వాడయ్యాడు
అనేక బాహువులు కలిగి ఆ దేవీమారుని ఆలింగనం చేసుకుంటున్నాడు. అదే కదా ఇక్కడ పట్టర వారు శ్రీగుణరత్న కోశంలో కూడా చెప్పారు. అనుకల తనుకాండాలింగనారంభ సుంభతు ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖ నౌకహర్తికి. పరమాత్మ శ్రీసకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పిరాట్టిమారులతోటి అనుభవించేటటువంటి లీలారసానికి ఆ లీలారసం కోసం ప్రతిదిశ భుజ శాఖ శుంభతు అనేక హర్తి అనేక దిశలలో తన భుజములన్నిటినీ కూడా వ్యాపింపచేసి ఆ దేవీమారుల్ని ఆలింగనం చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చక్కగా చెప్పారు. ఎలా ఉంటుంది ఆ వైభవం అంటే భోగోద్ఘాతకేడీచులకిత భగవద్వైశ్వర్యూప్యానుభావ. తర్వాత శ్లోకంలో వస్తుంది మనకి శ్రీగుణరత్న కోశంలోనే 4వ శ్లోకంలో పరమాత్మ ఆ పిరాటి యొక్క ఆ అనుభవాన్నంతటినీ కూడా అనుభవించేటటువంటి ఉద్దేశంలో భగవంతుడు విశ్వరూపాన్ని ధరించినప్పటికీ కూడా ఆ విశ్వరూపాన్ని ధరించి ఆ తల్లి యొక్క అనుభవాన్ని అనుభవించినా కూడా అదొక చిన్న పుడిసిటి పట్టినట్టుగా అయిపోతుందంటే అంటే ఒక పిడికిలతో సమానం అయిపోతుంది. పరమాత్మ అంత గొప్ప రూపాన్ని ధరించి నిత్యము పిరాటి వైభవాన్ని అనుభవిస్తున్నావు కూడా చాలదు. అది చిన్న సముద్రం ముందు ఒక చిన్న నీటి బొట్టు ఎలా అయితే చిన్నగా ఉంటుందో అలా తాను విశ్వరూపాన్ని ధరించినప్పటికీ కూడా ఆ దేవీమారులతోటి అనుభవించేటటువంటి అనుభవానికి అది తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. శ్రీగుణరత్న కోశంలోనే ఇంకొక శ్లోకంలో చెప్తారు. దశశతపాణిపాద వదనాక్షీముఖై వినిమజ్జతి తే. పరమాత్మ అసంఖ్యాకములైనటువంటి శ్రీహస్తాలను శ్రీపాదములను తిరుముఖ మండలాలను నేత్రములను ధరించి వీటన్నిటితో ఆ విశ్వరూపానితోటి పరమాపిరాటి యొక్క వైభవాన్ని అనుభవించినప్పటికీ కూడా ఆ విలాసం అనేటటువంటి సుడిగుండంలో పడి చిక్కుకుపోతున్నాడే తప్ప అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు సర్వేశ్వరుడు అని ఆ అతిశయాన్నంతటినీ కూడా చెప్తారు. ఇక్కడ కూడా ఆ క్షితికమల నివాస కల్పవల్లీ సలిల ఉల్లుఠన దశ దిశ ఉద్యుత్ యవ్వనారంభ జృంభ. పరమాత్మ నలుదిక్కులకి వ్యాపించినటువంటి ఆ భుజములతోటి విరాటులతోటి ఆ ఆనందరసానుభవం చేస్తున్నాడు నంబెరుమాళ్ళను ఎప్పుడు చూసినా కూడా ఆ లీలారసానుభవం చేస్తున్నటువంటి స్వామి కనిపిస్తాడు. ఇటు శ్రీదేవిని భూదేవిని ఉంచుకొని ఆనంద అనుభవం చేస్తున్నటువంటి యువరాజుగానే నిత్య యవ్వనలో ఉన్నటువంటి ఒక యువరాజుగానే మనకి పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా దర్శనాన్ని కటాక్షిస్తూ ఉంటారు. ఆ యవ్వన ఆరంభాన్ని ఎలా ఉంటుంది ఆ పరమాత్మ యొక్క ఆ యవ్వన శోభ అంటే ఆయన యవ్వనంలో ఉండడమే కాదండి, ఆయనని ఆశ్రయించేటటువంటి వారు యోగులు మిగిలినటువంటి సాధువులందరూ కూడా ఆయనలాగా యవ్వనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అని చమత్కారంగా చెప్తూ ఉంటారు. రామచంద్రుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని దశరథ మహారాజు ముహూర్తాన్ని నిర్ణయించగానే ప్రకృతి కూడా పులకరించిపోయి రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతోంది కదా, నేను కూడా పట్టాభిషేక్తురాలు అవ్వాలని ఆ ప్రకృతి కూడా చైత్ర శ్రీమాన్ అయం మాసః పుణ్య పుష్పిత కానన. ఆ ప్రకృతి కూడా తనని తాను పుష్పాలతోటి అలంకరించుకుందండి. అంటే పరమాత్మ ఎక్కడ వేయించేసి ఉంటే ఆయన ఏ స్థితిలో ఉంటే ఆయనని అనుసరించేటటువంటి భక్తులు ఆయనని పొందాలని కోరుకునేటటువంటి భాగవతోత్తములకి కూడా అదే స్థితిని కలగచేస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు. ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే దశరథ మహారాజు యొక్క స్థితిని రామాయణంలో చెప్తారు. దశరథ మహారాజు రామచంద్రుడు యవ్వన దశలో ఉండి ఆ యవ్వనాన్నంతటినీ కూడా అనుభవిస్తున్నటువంటి దశరథ మహారాజు తనలో తాను ఏమని చెప్పుకుంటాడంటే భవామి పునర్యువేవా. అద్భుతమైనటువంటి మాట. రామచంద్రుడి యువకుడుగా ఉన్నటువంటి రామచంద్రుడిని చూస్తూ 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 దశరథుడు కూడా నేను కూడా యువకుడిని అయిపోతున్నాను, నేను యవ్వనంలో ఎలా ఉండేవాడినో రామచంద్రుడు అచ్చం అలాగే ఉన్నాడండి ఇప్పుడు అని తన యవ్వనంలో ఉన్నటువంటి స్థితిని గుర్తు చేసుకొని దశరథ మహారాజు తాను కూడా యువకుడిని అయిపోతున్నాడు అనేటటువంటి భావన కలిగి భవామి పునర్యుగేవా, నేను కూడా యువకుడిని అయిపోతున్నాను రామచంద్రుడిని చూసి అని తాను కూడా యువకుడిని. అలా పరమాత్మని నిత్యులు ముక్తులు ఎప్పుడూ కూడా నవయవ్వనంతో నిత్యలో ఆ ప్రాయంలో 25 ఏళ్ల ప్రాయంలోనే వయసులోనే ఎందుకుంటారు నిత్యులో ముక్తులు పరమపదంలో అంటే ఇందుకోసమే
అక్కడ పరమపదనాథుడు ఎప్పుడూ కూడా యువకుడిగా యవ్వనంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆయనను చూస్తూ ఉన్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఆ నిత్యులు ముక్తులు కూడా వారికి కూడా ఆ కాల ప్రభావం ఉండదు, వారికి కూడా వయసు పెరగదు. ఆ పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడో పరమాత్మని అనుభవించేటటువంటి ఆ నిత్యులు ముక్తులు కూడా అదే స్థితిలో ఉంటారు ఎప్పుడూ కూడా అని చెప్తారు. లోకంలో యవ్వన శోభ కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ శోభ క్రమక్రమంగా తగ్గిపోయి వార్ధక్యం అనేటటువంటి విషయం వస్తుంది. కానీ ఆశ్చర్యము, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి నంబెరుమాళ్ళు రంగనాథుడి విషయంలో యవ్వనం అలా కాకుండా నిత్యము నవనూతనంగా అలరారుతోందండి. క్రిందటిసారి చూస్తే రంగనాథుడు భోగ్యంగా సేవ సాయించాడు. మళ్ళీ ఈసారి వెళ్ళి చూస్తే ఇంకా యువకుడు అయిపోయినట్టుగా కనిపిస్తున్నాడండి. ఇంకా యవ్వన శోభ కనిపిస్తోంది అన్నట్టుగా ఉంటాడట రంగనాథుడు. ఎప్పుడు చూసినా కూడా అపూర్వంగానే కనిపిస్తూ ఉంటాడు. అంటే ఇదివరకు ఎలా ఉన్నాడో కాకుండా క్రొత్తగా కనిపిస్తూ ఉంటాడు రంగనాథుడు. ఎప్పుడూ కూడా ప్రారంభ దశలోనే ఉండేటటువంటి చక్కటి యవ్వనం కలిగినటువంటి వాడు. దానికి కారణం ఏమిటి అంటే దేవేరుల యొక్క సంబంధమే. క్షితి కమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన దశ దిశ ఉద్యుత్ యవ్వనారంభ చుంబ. తిరుమల శ్రీ ఆళ్వార్లు ఎలా తెలిసిందండి భట్టర్ వారికి వారు ఆ రంగనాథుడి మీద ఉండేటటువంటి అభిమానంతో ఇలా చెప్తున్నారు అంటే కాదు. ఆళ్వార్లు కూడా ఈ విధంగానే అనుభవించి ఉన్నారు అని తిరుమల పిరాన్ నాన్ముఖన్ తిరుబందాది అనేటటువంటి ప్రబంధంలో పొన్పావై కేళ్వా కిళరొళియన్ కేశవనే అని అందంగా ఒక మాట చెప్తే ఒక స్త్రీ సూక్తిని అనుగ్రహిస్తారు. పొన్పావై కేళ్వా కిళరొళియన్ కేశవనై. బంగారు, పొన్ అంటే బంగారు వర్ణంలో ఉన్నటువంటి పావై లక్ష్మీదేవితోటి కేళ్వా క్రీడించేటటువంటి వాడా. కిళర్ ఒళి ఎన్ కేశవనై. ఓ స్వామి నా కేశవుడా. ఎలా ఉన్నాడు ఆ కేశవుడు? కిళర్ ఒళి ప్రకాశించేటటువంటి వృద్ధి పొందేటటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు. కిళర్ అంటే వృద్ధి పొందేటటువంటిది, ఒళి అంటే ప్రకాశం, వృద్ధి పొందేటటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడు అవుతున్నాడు స్వామి. ఎందుకు? పొన్పావై కేళ్వా బంగారు వర్ణంలో ఉన్నటువంటి విరాటితోటి క్రీడించడం వల్ల కిళరొళి నిత్యము కూడా వృద్ధి చెందేటటువంటి ప్రకాశం కలిగినటువంటి వాడయ్యాడు కదా పరమాత్మ. కిళర్ అనేటటువంటి పదానికి అది వర్తమాన కాలిక ప్రయోగం. అంటే నిత్యము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏదో వృద్ధి చెంది ఆగిపోవటం కాదు, ప్రతినిత్యము కూడా పెరిగేటటువంటి గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడవుతున్నాడు సర్వేశ్వరుడు ఆ కేశవుడు. కేశవ శబ్దానికి అత్యంత అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని అర్థం. ఆ పదప్రయోగాలు కూడా చూడండి. కిళరొళియన్ కేశవనే ఓబా, అద్వితీయంగా వేయించేసి సుందరంగా ఉండేటటువంటి ఓ సర్వేశ్వర అంటున్నారు. పరమాత్మకు ఉన్నటువంటి అన్ని నామాలలో కూడా కేశవనామము ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని తెలియజేస్తుంది. కేశవుడు ప్రశస్తమైనటువంటి కేశపాసములు కలిగినటువంటి వాడు. కేవలం కేశపాసములే కాకుండా అత్యంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని అర్థం కేశవ శబ్దానికి. కిళరొళియన్ కేశవ, గొప్పగా వృద్ధి చెందేటటువంటి ప్రకాశం కలిగినటువంటి ఓ అద్వితీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి స్వామి. అంత గొప్పతనం నీకు ఎలా వస్తుందో తెలుసా? పొన్పావై కేళ్వా, బంగారు వర్ణంతో ఉన్నటువంటి లక్ష్మీదేవితో క్రీడించడం వల్లే అని అద్భుతంగా ఆళ్వార్లు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ భట్టరవారు క్షితి కమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన దశ దిశోద్య ఉద్యుత్ యవ్వనారంభ భృంజ జృంభ అని చక్కగా తెలియజేస్తున్నారు. ఆళ్వార్లే కాదండి, మహర్షులు కూడా ఆయనని సేవించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట చెప్తారు. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ. మారీచుడు చెప్పినటువంటి మాట. మారీచుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మారీచుడు సీతాదేవితో వివాహం కాకముందు రామచంద్రుడిని చూశాడు. సీతాదేవితో వివాహం అయిన తర్వాత రామచంద్రుడిని దర్శించాడు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అంటే రామచంద్రుడు ముందు ఇదివరకే సహజంగా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. కానీ ఇప్పుడు ఆయన తేజస్సు చూస్తూ ఉంటే ఆ రామచంద్రుడు బాల్యంలో ఉన్నటువంటి రామచంద్రుడి కన్నా కూడా గొప్ప, లెక్క కట్టడానికి అప్రమేయం హి తత్తేజ, లెక్క కట్టడానికి సాధ్యం కానటువంటి గొప్ప తేజస్సుతోటి విరాజిల్లుతున్నాడు. అలాంటి తేజస్సు కలిగి ఉండడానికి కారణం
యస్య సా జనకాత్మజ, సీతాదేవి ఎవరి పత్ని అయి ఉంటుందో అలాంటి రామచంద్రుడి యొక్క తేజస్సు లెక్క కట్టడానికి సాధ్యం కాదండి అని, అప్రమేయం అని లెక్క కట్టడానికి సాధ్యం కానటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడవుతున్నాడు రామచంద్రుడు. ఎందుకు? పక్కన సీతాదేవి ఉండడం వల్ల అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఆ పరమాత్మ యొక్క యవ్వనారంభము, యవ్వనంలో ఉన్నటువంటి ఆ శోభ నలుదిక్కులకి వ్యాపించడానికి కారణము క్షితికమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన, ఆ దేవిమారులు ఆయన పక్కన ఉండి ఆయనని ఆలింగనం చేసుకోవడం వల్లే చెప్పి చక్కగా అందంగా అనుగ్రహిస్తున్నారు. ఇక ఈ పారిజాత వృక్షము లోకంలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా భవంతి నమ్రా తరవ ఫలోద్గమై భర్తృహరి సుభాషిత శతకంలో వృక్షముల గురించి చెప్పేటప్పుడు వృక్షాలన్నీ ఎలా ఉంటాయి? భవంతి నమ్రాహ తరవహ, తరవహ ఫలములతో కూడి ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా వంగి ఉంటాయి, వినమ్రంగా ఉంటాయి. అలా గుణములు కలిగినటువంటి మానవుడు కూడా ఒదిగి ఉండాలి అనేటటువంటి నీతి శతకంలో ఒక నీతి పద్యాన్ని మనకి అందించారు భర్తృహరి. అలా లోకంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పండ్ల బరువు చేత వంగి ఉంటాయి. ఈ స్వామి సకల ఫలప్రదోహి విష్ణువు కాబట్టి రంగనాథుడు అనేటటువంటి ఈ వృక్షము కూడా వంగి ఉంటుందండి. చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ, 4 భుజములతోటి 4 పురుషార్థాలు ఇచ్చేటటువంటి వాడు కాబట్టి, ఈయన కూడా అడిగినటువంటి కోరికలన్నీ ఇచ్చేటటువంటి వాడు కాబట్టి, ఫలపౌష్కల్యముతోటి అంటే ఫలములన్నీ ప్రసాదించేటటువంటి వాడు కాబట్టి వంగి ఉన్నాడు అని అర్థం. అంటే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి వాడు. అంతేకాదు ఆ నమ్ర పదానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అసాధారణమైనటువంటి సౌలభ్యము. ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి వాడు క్షీరాబ్దికి దిగి వచ్చాడు. క్షీరాబ్ది నుండి విభావతారాలలో ఈ లోకంలో సంచరించాడు, కటాక్షించాడు. ఆ విభావతారాలు కోల్పోయినటువంటి వారిని కటాక్షించడం కోసం అర్చాతిరుమేనిగా శ్రీరంగంలో రంగనాథుడిగా వేయించేశాడు. ఆ అర్చాతిరుమేనిగా పెరియ పెరుమాళ్ళుగా వేయించేసి ఉండకుండా నంబెరుమాళ్ళుగా తన దగ్గరికి రాలేనటువంటి వారందరినీ కూడా తానే కటాక్షించడానికి బురప్పాడుగా వెళ్ళి అందరినీ కటాక్షించడానికి నంబెరుమాళ్ళుగా వేయించేస్తున్నాడు. ఇంత సౌలభ్యం ఎవరికి ఉంటుందండి? అసాధారణమైనటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు పరమాత్మ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. వృక్షము యవ్వన దశలో ఉన్నప్పుడు చక్కటి పచ్చటి ఆకులతోటి కలకలలాడుతూ ఉంటుంది. పారిజాత వృక్షము కూడా గొప్ప పత్రములతోటి నిండి ఉంటుంది. ఇక్కడ పరమాత్మ కూడా పచ్చని ఆకులు కలిగినటువంటి వాడు. అంటే చక్కటి తనని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా చక్కటి నీడనిచ్చేటటువంటి వాడు, తాపత్రయాలను తొలగించేటటువంటి పారిజాత వృక్షము అని చెప్తున్నారు. ఆ పత్రలము ఆ పచ్చని ఆకులతో కూడి ఉండడం అనేటటువంటిది ఆ యవ్వనాన్ని, ఆ చెట్టుకు ఉండేటటువంటి యవ్వనాన్ని, ఆ చెట్టుకున్నటువంటి చక్కటి దశని ఎలా అయితే తెలియచేస్తుందో పరమాత్మ విషయంలో కూడా ఆయన యొక్క దివ్యాయుధములు, ఆయన యొక్క దివ్య ఆభరణములు ఆయనకు ఒక నూతన శోభను కలగచేస్తున్నాయండి. నిత్యము కూడా పరమాత్మ యవ్వనారంభ శోభను తెలిసేటట్టుగా అవి మనకి తెలియచేస్తుంది. వేదము కూడా పరమాత్మని యువా కుమార, యవ్వన దశ ప్రారంభంలో ఉండేటటువంటి వాడు, కౌమార దశ చివరిలో ఉండేటటువంటి వాడు అని కీర్తిస్తుంది. ఆ యువా కుమార అనేటటువంటి సూక్తిని మనసులో ఉంచుకొని ఇక్కడ భట్టరు వారు దశ దిశ ఉద్యుత్ యవ్వనారంభ జృంభ అనేటటువంటి ఒక శ్రీ సూక్తిని మనకి తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు కూడా అరుంబినై అలరై, మొగ్గ వంటి వాడు, పువ్వు వంటి వాడు అని అదేంటండి చెప్తే మొగ్గ వంటి వాడు అని చెప్పాలి, లేకపోతే బాగా వికసించినటువంటి పుష్పం వంటి వాడు అని కదా ఆళ్వార్లు చెప్పాలి. అలా కాకుండా అరుంబినై అలరై అని పరమాత్మకి రెండింటిని కలిపి చెప్తున్నారు. అంటే మొగ్గ అప్పుడే వికసిస్తున్నటువంటి పుష్పము వంటి వాడు, పూర్తిగా విచ్చుకున్నటువంటి పుష్పము అంత ఫ్రెష్గా ఉండదు, అంత తేజస్సుతోటి అంత వికాసంగా ఉండదు. అదే అప్పుడే వికసిస్తున్నటువంటి పుష్పం అయితే మధువులు స్రవిస్తూ ఎంతో భోగ్యంగా గొప్ప నైగీన్యంతో చక్కగా విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి అరుంబినై అలరై అనేటటువంటి విషయాన్ని అక్కడ అందంగా ఆళ్వార్లు ప్రయోగిస్తారు. మొగ్గలాంటి పుష్పం వంటి మొగ్గ విచ్చుకుంటున్నటువంటి పుష్పం వంటి వాడు సర్వేశ్వరుడు అని చెప్తారు. ఇక్కడ పత్రల అని పారిజాత అని చెప్పారు కాబట్టి పత్రం అనేటటువంటి ఒక పదానికి
వాహన పక్షయోహో అనే నిఘంటువు దానికి ఉన్నటువంటి పర్యాయ పదాలలో పత్రం అంటే వాహనము, పక్షి అని కూడా ఒక అర్థం. గరుత్మంతుణ్ణి వాహనముగా చేసుకొని శోభిల్లేటటువంటి పారిజాత వృక్షం అండి రంగనాథుడు అని ఒక అర్థం వచ్చేటట్టుగా పత్రల పారిజాత, గరుత్మంతుణ్ణి వాహనంగా కలిగినటువంటి పారిజాత వృక్షం రంగనాథుడు అని అందంగా చెప్తున్నారు. పారిజాత వృక్షమన్నా, కల్పవృక్షమన్నా, హరిచందనమన్నా, మందారహ అన్న ఇవన్నీ కూడా దేవతా వృక్షాలండి, దేవలోకంలో ఉన్నటువంటి వృక్షాలు. ఇవన్నీ కూడా కోరినటువంటి కోరికలు తీర్చేటటువంటి చక్కటి వృక్షాలు అనేటటువంటి విషయాన్ని అందుకని ఇక్కడ కల్పవృక్షము అని చెప్పకుండా పారిజాత వృక్షము అని రంగనాథుడిని అభివర్ణిస్తున్నారు భట్టరు వారు. అలాంటి ఆ రంగనాథుడు మా యొక్క శ్రమం అపహరతాం, శ్రమనంతటినీ కూడా పోగొట్టుగాక. మనకు కలిగేటటువంటి శ్రమనంతటినీ కూడా రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షం కేవలం రంగనాథుడు కాదండి, క్షితి కమల నివాస కల్పవల్లి సనిలవుల్లుఠన దశ దిశ ఉద్యుత్యవనారంభ జృంభ. క్షితికమల నివాస, భూదేవి శ్రీదేవి అనేటటువంటి కల్పవల్లులతో కూడి ఉన్నటువంటి ఆ పారిజాత వృక్షము, రంగనాథుడు అనేటటువంటి పారిజాత వృక్షము మన యొక్క శ్రమనంతటినీ కూడా, వృక్షము ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ముందు ఆ వృక్షము కిందకి చేరిన తర్వాత చక్కటి నీడనిస్తుంది, ఆశ్రయాన్నిస్తుంది. ఆ తర్వాత మనకి కావాల్సినటువంటి పండ్లన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది. అలా రంగనాథుడు కూడా ముందు ఆయన పాదాల దగ్గరకు చేరిపోతే మన జీవితంలో, మన జన్మలో ఉన్నటువంటి ఈ తాపత్రయాలన్నింటినీ కూడా ముందు తొలగిస్తాడు. తర్వాత మనకి కావాల్సినటువంటి పురుషార్థములన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు. ఈ భట్టర్వారే, పరాశర భట్టర్వారే పరమాత్మ విషయంలో ఒక చిన్న ముక్త శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. అనేక శాఖాశ్రిత మాశ్రితేభ్యో దత్తాభికాంక్షాం త్రిదశైకభోగ్యం సుపర్ణరమ్యం సుమనస్సమేతం సురద్రుమం త్వాం సుధియో వదంతి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా త్వాం ఓ రంగనాథ నిన్ను సురద్రుమం దేవతాలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షంగా భావిస్తూ ఉంటారయ్యా. ఎందుకు అంటే ఆ కల్పవృక్షము అనేక శాఖాశ్రిత, అనేక శాఖములు కలిగినటువంటిది ఆ కల్పవృక్షము. నువ్వు కూడా వేదములలో ఉన్నటువంటి అనేక శాఖలతో సంబంధం కలిగినటువంటి వాడివి. వేదంలో అనేక శాఖలలో నీ గురించే చెప్పబడింది, శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వాన్ని గురించే చెప్పబడింది వేద శాఖలలో. అలా అనేక శాఖలతో సంబంధం నువ్వు కూడా కలిగినటువంటి వాడు. ఆ కల్పవృక్షం ఎలా అయితే అనేక శాఖానుశాఖలుగా ఉందో నువ్వు కూడా వేద శాఖలలో చక్కగా ప్రకాశించేటటువంటి వాడు. ఆశ్రితేభ్యో దత్తాభికాంక్షాం, ఆశ్రయించినటువంటి వారికి ఆ కల్పవృక్షము ఆశ్రయించినటువంటి వారి కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ ఉంటుంది. నువ్వు కూడా నిన్ను ఆశ్రయించినటువంటి వారి కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ ఉంటావు. ఆ కల్పవృక్షం ఎలా ఉంటుంది? త్రిదశైక భోగ్యం, దేవతలు స్వర్గంలో ఉన్నటువంటి వారు అనుభవించడానికి తగినట్టుగా ఉంటుంది ఆ కల్పవృక్షము. నువ్వు కూడా పరాత్పరుడుగా, పరమపదనాథుడిగా, పరమపదంలో వేంచేసి ఉండి నిత్యముక్తుల ద్వారా అనుభవించేటటువంటి వాడిగా ఉన్నావు. సుపర్ణరమ్యం, ఆ కల్పవృక్షానికి అనేక పత్రములు ఉన్నాయండి, అనేక ఆకులతోటి అందంగా ఉంటుంది ఆ కల్పవృక్షము. ఓ స్వామి రంగనాథ, నువ్వు కూడా సుపర్ణరమ్యం. సుపర్ణుడు అంటే గరుత్మంతుణ్ణి అధిరోహించి గొప్ప సౌందర్యంతో మనోహరంగా ఉండేటటువంటి వాడివి. సుమనస్సమేతం, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందండి అంటే స్వర్గలోకంలో దేవతలతోటి సమేతం, సుమనస్సమేతం, దేవతలతో కూడి ఉంటుంది ఆ కల్పవృక్షం. రంగనాథుడో సుమనస్సమేతం, మంచి మనసు కలిగినటువంటి వారితోటి రంగనాథుడు ఎప్పుడూ కూడా వారి హృదయాలలో ఏం చేసి ఉంటాడు రంగనాథుడు. కాబట్టి సుమద్రుమం తాం సుధయో వదంతి, కాబట్టి లోకంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా సురద్రుమం, నిన్ను ఒక కల్పవృక్షంతో పోలుస్తూ ఉంటారు అని పరాశర భట్టరు వారు ఈ చక్కటి శ్లోకంలో మనకు తెలియచేస్తారు. శ్రమం అపహరతాం, అలాంటి రంగనాథుడు, పారిజాత వృక్షమైనటువంటి రంగనాథుడు మన
మనకున్నటువంటి శ్రమనంతటినీ కూడా తొలగించాలి. ఆ శ్రమ కూడా శ్రమం అపహరతాం అని చెప్తున్నారు కాబట్టి ఆ పదప్రయోగం కూడా చూడండి. శ్రమం అపహరతాం, నా శ్రమను పోగొట్టునుగాక. అంటే ఆ లాభం ఎవరికి? ఆ శ్రమను పోగొడితే కలిగేటటువంటి లాభం ఎవరికి? నాకా? కాదు. రంగనాథుడికే అది లాభము. భగవంతుడు ఒక భక్తుణ్ణి తన దగ్గరికి ఒక జీవుణ్ణి తన పాదాల దగ్గరికి చేర్చుకుంటే ఆ లాభం ఎవరికండి అంటే ఆ సర్వేశ్వరుడికే ఆ లాభము అనేటటువంటి విషయాన్ని అందంగా ఈ శ్లోకంలో చెప్తూ, శితికమల నివాస కల్పవల్లి సలిల ఉల్లుఠన లసతి సద్ ఉద్యుక్యవనారంభజృంభ శ్రమమపహరతాం మే రంగధామేతి తత్తతు వరమయఫలనమ్రః పత్రలః పారిజాతః అని అందంగా ఈ శ్లోకంలో రంగనాథుడిని ఒక పారిజాత వృక్షంగా తెలియజేస్తున్నారు. పారిజాత వృక్షంగా తెలియచేస్తే ఏం లాభం అండి? పారిజాత వృక్షం దగ్గరికి మనం వెళ్తాము, మనం నోరు తెరిచి ఆ మాట కావాల్సినటువంటి కోరికలను కోరుకుంటాము. అది కిమ్ కమ్ అనకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏమీ ఆదరించకుండా కావాల్సినటువంటి కోరిక ఇస్తుంది, పంపించేస్తుంది. అలా పోలిస్తే ఏం లాభము? ఈ రంగనాథుడు కూడా అలాంటి వాడా అంటే కాదు సుమా. రంగనాథుడు వట్టి పారిజాత వృక్షము కాదు, రంగనాథుడు మాట్లాడేటటువంటి వృక్షము అని తర్వాత శ్లోకంలో అత్యద్భుతంగా మనకు చెప్తారు. సంభాషమాణమివ సర్వవసంవదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజమత్యుదారం రంగాస్పదం మమ శుభాశ్రయమాశ్రయాణి. రంగాస్పదం మమ శుభాశ్రయణమాశ్రయాణి. శ్రీరంగాన్ని ఆస్పదం నిలయంగా కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడు శుభాశ్రయణం, మాకు మంగళకరమైనటువంటి ఆశ్రయం వంటివాడు. అలాంటి ఆ రంగనాథుడు ఆశ్రయాన్ని, అలాంటి ఆ రంగనాథుడిని ఆశ్రయిస్తున్నాను. మంగళకరమైనటువంటి ఆశ్రయమైనటువంటి ఆ రంగనాథుడిని మేము ఆశ్రయిస్తున్నాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ రంగనాథుడు ఎలాంటి వాడండి అంటే ఇందాకే చెప్పాం కదండి, పారిజాత వృక్షం వంటి వాడు. మామూలు పారిజాత వృక్షమా? కాదు. సంభాషమాణమివ సర్వవసంవదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజం అత్యుదారం రంగాస్పదం మమ శుభాశ్రయమాశ్రయాణి. అద్భుతమైనటువంటి శ్లోకం. ఆ రంగనాథుడు కూడా, పారిజాత వృక్షము కూడా వసంవదేన అందరినీ తన వశపరుచుకోవడం కోసం మధురంగా మందస్మితేన చిరునవ్వుతో మందస్మితంతో సంభాషమాణ వీక్షణేన చిరునవ్వుతోటి చక్కని దయ కలిగినటువంటి వీక్షణేన చూపులతోటి సంభాషమాణ ఇవ మాట్లాడుతున్నాడా అన్నట్లుగా, ఇవ అనేటటువంటి అక్కడ పదం ఉంది చూసారా, సంభాషమాణం ఇవ మాట్లాడుతున్నాడా అన్నట్లుగా ఉంది ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహము. రంగనాథుడిని నంబెరుమాళ్ళని వెళ్ళి అక్కడ సేవిస్తే ఆ నంబెరుమాళ్ళ యొక్క చిరునవ్వులని, ఆ చిరునవ్వులని చూస్తే ఎలా ఉంటాయి అంటే వచ్చినటువంటి వారందరినీ కూడా వశం చేసేసుకుంటూ మందస్మితంతో, చిరునవ్వుతోటి, మధురమైనటువంటి వాక్కులతోటి, మధురమైనటువంటి దయతో, ఉప్పొంగేటటువంటి కటాక్షములతోటి వచ్చినటువంటి వారిని అందరినీ కుశల ప్రశ్నలు వేస్తూ, ఇన్ని రోజులకి నా దగ్గరికి వచ్చావా నాయనా, ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు సంసారంలో పడి కొట్టుమిట్టాడి శ్రమనంతటినీ కూడా అనుభవిస్తున్నావు, ఈనాడు నా దగ్గరికి వచ్చావా అని చక్కటి సాంత్వన వచనాలు పలుకుతూ, ప్రియమైనటువంటి వచనాలు పలుకుతూ చక్కటి సంభాషణలు చేసేటట్టుగా ఉంటుందట రంగనాథుడి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఆ అర్చా తిరుమేని, ఆ ఉత్సవారులు నంబెరుమాడ యొక్క తిరుముఖ మండలాన్ని చూస్తే సంభాషమాణమివ సర్వవసంవదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన. అద్భుతమైనటువంటి మాటలు. ఆ తిరునేత్రాలను చూస్తూ ఉంటే దయ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి మనమందరి మీద. ఆనాడు విభీషణుణ్ణి కొంత సమయము ఆకాశంలో నిరీక్షింపచేసినందుకు రామచంద్రుడు లోచనాభ్యాం పిబన్నివ, తన కన్నులతోనే విభీషణుడి యొక్క శ్రమనంతటినీ కూడా పోగొట్టాడు. తన చూపులతో విభీషణుడిని పైనుండి కింద వరకు తేరిపారా తన కటాక్ష వీక్షణములను ప్రసరింపచేసి విభీషణుడు పడినటువంటి శ్రమ అంతా కూడా, ఏం పడ్డాడు శ్రమ, ఆ ఆకాశంలో ఒక నిమిషం నిల్చొని రామచంద్రుడికి నేను శరణాగతి చేస్తున్నాను అంటే కింద ఉన్నటువంటి వారందరూ
వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పరచుకొని విభీషణుడిని మన ఘోషలో చేర్చుకోవాలా వద్దా అని చర్చించేసుకొని వెంటనే మన ఘోషలో చేర్చుకోవాలని ఆమోదాన్ని నిశ్చయించుకొని సుగ్రీవుడి ద్వారా విభీషణుడు రామచంద్రుడి దగ్గరికి కొన్ని తీసుకురాబడ్డాడు. అమ్మయ్యయ్యో, ఇంతసేపు నిన్ను ఆకాశంలో నిలబెట్టేశానే విభీషణ అని రామచంద్రుడి యొక్క మనసు పరితపించి లోచనాభ్యాం పిబన్నివా, తన కన్నులతో విశాలమైనటువంటి దయ ఉప్పొంగేటటువంటి ఆ తిరునేత్రములతోటి విభీషణుడిని కటాక్షించి ఆయన పడినటువంటి శ్రమనంతటినీ కూడా పోగొట్టాడు రామచంద్రుడు. పెరుమాళ్ళే ఇంత దయగా వీక్షిస్తూ ఉంటే, కరుణా వీక్షణాలు చేస్తూ ఉంటే పెరుమాళ్ళు మరి నమ్మెరుమాళ్ళు ఇంకెంత గొప్పగా ఆయన ఆయన దయను ప్రసరింపచేస్తారండి. అందుకే మధురేణ చ వీక్షణైన, దయ ఉప్పొంగేటటువంటి వీక్షణములతోటి, మధురేణ అందమైనటువంటి మధురమైనటువంటి వాక్కులతోటి, మందస్మితేన చిరునవ్వుతోటి సంభాషణలు చేస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది ఆ నమ్మెరుమాళ్ళ యొక్క స్థితి. ఎందుకు? సర్వవశంవదేన, అందరినీ తన వశం పరిచేసుకోవడం కోసం ఇలా ఉంటాడు అక్కడ రంగనంబెరుమాళ్ళు అంటున్నారు. కాదండి, అందరి వశంలోకి తాను ఒదిగి ఉండిపోవడానికి సర్వవశంవదేన అనేటటువంటి మాటకి రెండు రకాలుగా అర్థం చెప్పుకోవచ్చు. అందరినీ తన వశపరుచుకునేటటువంటి వాడు, అందరి వశంలోనూ తాను ఉండేటటువంటి వాడు, తన దగ్గరికి చేరి తమ భారాన్నంతటినీ కూడా రంగనాథుడి యొక్క పాదార విందాల దగ్గర ఉంచినటువంటి వారి యొక్క వశంలోకి తాను వెళ్ళిపోయేటటువంటి వాడు. అలా వారి వశంలోకి వెళ్ళిపోవడానికి ఆయన మధురంగా మాట్లాడుతున్నాడు, మందస్మితంతో సంభాషణలు చేస్తున్నాడు. మీకు ఏం చేసి పెట్టమంటారు? మీకు ఈ పని చేసి పెట్టమంటారా? మీకు ఆ పని చేసి పెట్టమంటారా? మీకు ఇవి కావాలా? మీకు అవి కావాలా? మీకు మోక్షం కావాలా? మీకు ఆనందం కావాలా? అని ముద్దు మాటలు ఆయన మాట్లాడుతూ మనం కావాల్సినటువంటి పనులన్నిటినీ కూడా ఆయన నెత్తి మీద వేసుకుంటూ మనకి వశపడిపోతాడండి రంగనాథుడు. అలాంటి స్వామి చక్కగా మాట్లాడుతున్నటువంటి వృక్షం ఇది అంటున్నారు. ఇక ఆ వృక్షం ఎలా ఉంది అంటే, క్రిందటి శ్లోకంలో పళ్ళతోటి వరమయ ఫలనమ్రహ పత్రలహ అని పళ్ళతోటి నిండి ఉంది, పత్రములతోటి నిండి ఉంది అని చెప్తున్నారు. ఇక ఈ శ్లోకంలో దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజం అత్యుదారం, దివ్యాస్త్రములు అనేటటువంటి పుష్పాలు ధరించినటువంటి వృక్షము పారిజాతము. మరి పారిజాత వృక్షం అంటే పారిజాత పుష్పాలు ఉండాలి కదండి. రంగనాథుడు అనేటటువంటి పారిజాతానికి కూడా పుష్పాలు ఉన్నాయి. ఆయన ధరించినటువంటి శంఖత్తాళ్వాను, చక్రత్తాళ్వాను, కౌమోదికి అనేటటువంటి కథ, ఇంకొక చేత్తో అభయహస్తము, అవన్నీ కూడా మాకు ఆయుధాల్లా కనిపించడం లేదు. పుష్పిత దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజము, ఆ 4 భుజములలో కూడా 4 పుష్పములు పూచాయా అన్నట్టుగా ఉంది. అత్యుదారం, అత్యంత ఉదారమైనటువంటి వాడు. ఆ భుజములు అంత పొడుగ్గా ఉండడానికి, అంత అజానుబాహుడుగా ఉండడానికి కారణం ఏమిటంటే, కోరినటువంటి వారికి కోరికలు తీర్చి అంత పొడుగైనటువంటి భుజములు కలిగినటువంటి వాడయ్యాడు. ఉదారుడు అంటే ఇచ్చి అన్నీ ఇచ్చేసి కూడా అయ్యో వీరికి ఏమీ చేయలేకపోయానే, నా నుంచి తీసుకున్నారే, ఆహా ఎంత గొప్ప ఉపకారం నాకు చేశారు, నా నుండి ఈ కోరిక కోరి తీసుకున్నారు, ఎంత ఉపకారం చేశారో అని అవతల వారిని మెచ్చుకునేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు. అలాంటి రంగాస్పదం మమ శుభాశ్రయం, ఆ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి రంగనాథుడు మాకు మంగళకరమైనటువంటి ఆశ్రయుడు. మంగళకరమైనటువంటి ఆశ్రయుడు అంటే మన స్వరూప జ్ఞానాన్ని కలగచేసి మనం కావాల్సినటువంటి హితాన్ని, ప్రియాన్ని ఆయనే తెలుసుకొని ఆయనే ప్రసాదించి మనకి మంగళమును చేకూర్చేటటువంటి వాడు. మనకి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించి మీరు కోరుకోవలసినటువంటి నీచమైనటువంటి పురుషార్థములు కాదు, నా సాయుధ్యము, నా కైంకర్యము అనేటటువంటి జ్ఞానాన్ని మనకి ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి ఆయన పట్ల ప్రేమను కలిగించి, ఆయన పట్ల ఆదరాన్ని కలిగించి, ఆయన కైంకర్యమే కోరుకునేటటువంటి ఒక కటాక్షాన్ని చేసేటటువంటి శుభాశ్రయపరుడు. ఆయనని ఆశ్రయించడం ద్వారా ఈ లాభం కలుగుతుంది. అలా శుభాశ్రయం ఆశ్రయామి, మాకు శుభాశ్రయుడైనటువంటి ఆ రంగనాథుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని అద్భుతంగా ఈ శ్లోకంలో మనకి పట్టరవారు తెలియజేస్తారు. ముందటి శ్లోకంలో పారిజాత వృక్షంగా చెప్పారు, ఈ శ్లోకంలో ఏమో సంభాషించేటటువంటి పారిజాతము. ఆ సంభాషణలో కూడా రామచంద్రుడికి ఒక చక్కటి విశేషణం వేస్తారు వాల్మీకి మహర్షి.
స్మితపూర్వభాషీ చ పూర్వభాషీ చ రాఘవ. ఎప్పుడూ కూడా రామచంద్రుడు ఎలా ఉంటాడు అంటే స్మితపూర్వభాషి, చిరునవ్వుతో కూడినటువంటి వాడు. పూర్వభాషీ చ రాఘవ, ఎప్పుడు తానే ముందు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అవతల వారు వచ్చి నాతోటి మాట్లాడాలని కూర్చోకుండా నవ్వుతూ ముందు తానే వెళ్ళి అందరినీ పలకరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. మరి పెరియ పెరుమాళ్ళు కదండి, ఇంకా ఈయన ఎలా ఉంటాడంటే సంభాషమాణ ఇవ సర్వవసంవదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన దివ్యాస్త్రపుష్పిత చతుర్భుజం అత్యుదారం రంగాస్పదం మమ శుభాశ్రయమాశ్రయాణి. ఈసారి వెళ్ళినప్పుడు మనమందరం కూడా నంబెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలాన్ని చూడాలి. ఆ చిరునవ్వులు చిందించేటటువంటి ఆధరములు, ఆ చిరునవ్వులు చిందించేటటువంటి మందస్మితము మనల్ని పలకరిస్తున్నాయా? మీకు ఏం కావాలి చెప్పండి, మీకు ఏ పని చేసి పెట్టమంటారు చెప్పండి, మీ కోరికలు ఏమిటో చెప్పండి అని మనల్ని కోరుకుంటూ మనకి స్వరూప జ్ఞానాన్ని కలగచేస్తూ ఆయన చేతిలో ఉన్నటువంటి ఆభరణాలని ఆభరణాలుగా కనిపింపచేయకుండా అవేవో చక్కగా విరపూసినటువంటి పుష్పాలుగా దర్శింపచేస్తూ చతుర్భుజాలతోటి చతుర్విధ పురుషార్థాలను ప్రసాదిస్తూ తన భక్తులందరినీ రక్షిస్తూ ఇష్టప్రాప్తి చేస్తూ అనిష్ట నివారణ చేస్తూ పరమాత్మ రంగనాథుడు అక్కడ వేయించేసి ఉంటాడు, నంబెరుమాళ్ళు అక్కడ వేయించేసి ఉంటారు. ఆ నంబెరుమాళ్ళని ఆశ్రయిద్దాము. ఎలాంటి నంబెరుమాళ్ళు? శితి కమల నివాస కల్పవల్లీ సలీల ఉల్లుఠన దశ దిశ ఉద్యుద్యవనారంభ జృంభహాం శ్రమమపహరతాం మే రంగధామేతి తత్తత్ వరమయన పలనమ్రః పత్రలః పారిజాతః. కేవలం నంబెరుమాళ్ళు కాదండి, శ్రీదేవి భూదేవితో కూడి ఉన్నటువంటి ఆ రంగనాథుణ్ణి మన శ్రమ అంతటినీ కూడా తన లాభంగా, మన శ్రమనంతటినీ పోగొట్టడం తన లాభంగా ఉండేటటువంటి, తన లాభంగా భావించి ఉండేటటువంటి రంగనాథుణ్ణి చతుర్భుజములతోటి అన్నీ ఇచ్చి కూడా ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు అని ఉదారత్వాన్ని చూపించేటటువంటి రంగనాథుణ్ణి, నా దగ్గర నుండి ఏమాత్రం కొంచెం తీసుకున్నా కూడా వారు నాకు సర్వోపకారం చేసినటువంటి వారు అని భావించేటటువంటి ఔదార్యం కలిగినటువంటి రంగనాథుణ్ణి, మా అందరికీ కూడా శుభాశ్రయమైనటువంటి ఆ రంగనాథుణ్ణి ఆశ్రయిద్దాము అని భట్టర్ వారు ఈ 2 శ్లోకాలలో రంగనాథుణ్ణి ఒక చక్కటి వృక్షంగా అభివర్ణించారు. ఆ 2 విషయాలను కూడా తెలుసుకుంటూ అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశభుజ శాఖ శ్రీసఖా అనోకహర్తి. శ్రీసఖ అనోకహర్తి, శ్రీసఖుడు అనేటటువంటి అనోఖము అంటే వృక్షము, శ్రీసఖుడు అంటే లక్ష్మీసఖుడు అనేటటువంటి వృక్షము. ఆ వృక్షము ఎలాంటిదండి అంటే రంగరాజస్తవంలో పరాశర భట్టర్ వారు అనుగ్రహించారు. ఆయన ఒక పారిజాతమని, మామూలు పారిజాతము కూడా కాదు, సంభాషించేటటువంటి పారిజాతము, ఔదార్యము కలిగినటువంటి పారిజాతము అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. స్తననయన గులుశ్చస్పార పుష్పద్విరేప రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. ఇలాంటి శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు మా మీద ప్రసరించుగాక అని ఇక్కడ ఈ తల్లిని ప్రార్థిస్తూ, అక్కడేమో రంగాస్పదం మమ శుభాశ్రయమాశ్రయాణి, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుణ్ణి ఆశ్రయిస్తున్నాము. వరమయ ఫలనమ్రః పత్రలః పారిజాతః మే రంగధామేతి తత్తత్ శ్రమం అపహరతాం మే రంగధామేతి. ఆ రంగధామంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పారిజాతము మా శ్రమనంతటినీ కూడా అపహరతాం పోగొట్టుగాక అని రంగనాయకి రంగనాథుడి యొక్క పాదార విందాలలో దాసోహాలు సమర్పిస్తూ శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.